హలో అందరికి, ఈరోజు ఎంతో టేస్టీ, సాఫ్టీ అండ్ జ్యూసీగా ఉండే గులాబ్ జామ్ రెసిపీ చూపిస్తున్నా అండి. ముందుగా నేను ఒక మిక్సింగ్ బౌల్లో మన ఇన్స్టెంట్ గులాబ్ జామున్ ప్యాకెట్ ఓపెన్ చేసి వేసుకుంటున్నాను. ఇక్కడ నేను ఎంటీఆర్ బ్రాండ్ యూస్ చేస్తున్నాను. మీరు ఏ బ్రాండ్ అయినా యూస్ చేయొచ్చు. ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ నెయ్యి, ఒక స్మాల్ గ్లాస్ మిల్క్ వేసి ఒకసారి అంతా కలిసేలా మిక్స్ చేస్తున్నా. ఇలా కలిపాక కొద్దిగా వాటర్ వేస్తూ సాఫ్ట్ గా ఆ డోని రెడీ చేసుకోవాలండి. దీనిని ఒక 30 మినిట్స్ మనం నాననివ్వాలి. నెక్స్ట్ మనం జామున్ కి షుగర్ సిరప్ ప్రిపేర్ చేసుకోవాలి. నేను ఇక్కడ 4 కప్స్ షుగర్ తీసుకుంటున్నానండి. 4 కప్స్ షుగర్ కి నేను 3 కప్స్ వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. జస్ట్ ఒక ఉడుకు అనేది వస్తే సరిపోతుందండి. మనకు తీగ పాకం లాగా అలా ఏం అవసరం లేదు. అండ్ ఒకసారి బాయిలింగ్ స్టార్ట్ అయ్యాక మనము ఒక లెమన్ జ్యూస్ అనేది స్క్వీజ్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. అండ్ అలాగే ఇలాచీ పౌడర్ కూడా వేసుకోవాలి. ఈ ఇలాచీ పౌడర్ వల్ల మనకి జామున్స్ అనేవి మంచి స్మెల్ వస్తుంది అండ్ టేస్టీగా ఉంటుంది. అండ్ ఈ లెమన్ సిరప్ వేయడం వల్ల సిరప్ అనేది గట్టిగా అవ్వకుండా ఉంటుంది. ఇలా అయిపోయిన తర్వాత మనము దీనిని పక్కన పెట్టేసుకోవాలి అండి. ఇది మనము గోరువెచ్చగా అయిన తర్వాతనే జామున్స్ యాడ్ చేయాలి. ఇప్పుడు నెక్స్ట్ ఒక ప్యాన్ లో తగినంత ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడయ్యే లోపు మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని చిన్న చిన్న బాల్స్ లా చేసుకోవాలి. ఆయిల్ వేడైపోయిందండి. ఇక్కడ నేను జామున్స్ ని యాడ్ చేస్తున్నా. మనము ఎక్కువగా జామున్స్ ని యాడ్ చేసుకోవద్దండి. ఎక్కువగా యాడ్ చేయడం వల్ల మనకు జామున్స్ అనేవి బాగా ఫ్రై అవ్వవు. మనం కొంచెం ఫ్రీగా ఉండేలానే చూసుకోవాలి. ఈ జామున్ ని ఆయిల్ లో గరిట పెట్టి తిప్పుతూ ఫ్రై చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల అన్ని వైపులా ఒకేలాగా గోలుతాయి. ఇవి ఎప్పటి వరకు మనం ఫ్రై చేసుకోవాలి అంటే మంచి ఆరెంజ్ కలర్ వచ్చేంత వరకు. ఇలా ఒక్కసారి మనకు ఆ కలర్ చేంజ్ అయిపోయిన తర్వాత దీనిని మనం సిరప్ లోకి యాడ్ చేసుకోవాలి. తప్పకుండా మీరు ఇంట్లో ట్రై చేయండి. ఎలా ఉందో కింద కామెంట్స్ లో పెట్టండి. చాలా టేస్టీగా ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.